ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. అతడు ఎంతో ఓపికతో వ్యవసాయం చేసి ధనవంతుడయ్యాడు. అతనికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు. చిన్నప్పటి నుండి అతి గారాబం చేసి పెంచడం చేత వాడు ఒట్టి పోకిరివాడుగా తయారయ్యాడు. మంచినీళ్ళల్లా డబ్బును వృధా చేసేవాడు. చదువు అబ్బలేదు కానీ చెడు తిరుగుళ్ళు మాత్రం అలవాటయ్యాయి. బాగా ఆలోచించి రైతు ఒకనాడు తన కొడుకును దగ్గరకు పిలిచి, బాబూ, నేను చనిపోయిన తర్వాత ఈ ఆస్తి అంతా నీదే అవుతుంది. కానీ ఈ ఆస్తిని నీవు నిలబెట్టుకోలేవేమోనని బాధపడుతున్నాను. కనుక నీవు కూడా డబ్బు సంపాదించగలవని నిరూపించు. వెంటనే ఆస్తినంతా నీకిచ్చి వేస్తాను అన్నాడు. సరే, అట్లే చేస్తాను అన్నాడు కొడుకు. ఆ రోజే పనికి బయలుదేరాడు. చదువు సంధ్య లేని వాళ్ళకి ఉద్యోగం ఎవరిస్తారు? ఏ పని దొరక్క ఒక మిల్లులో బస్తాలు మోసే కూలీవాడిగా చేరాడు. మొదటి రోజు వానికి 20 రూపాయలు కూలీ వచ్చింది. దాన్ని సంతోషంగా తీసుకెళ్లి తండ్రికి ఇచ్చాడు. వెంటనే రైతు ఆ డబ్బుల్ని తీసుకెళ్లి నూతిలో పడేశాడు. మర్నాడు కూడా డబ్బును తీసుకెళ్లి నూతిలోనే పడేశాడు. 4 రోజులు అట్లా పడివేసిన తర్వాత ఐదో రోజున తండ్రి డబ్బును నూతిలో పడవేస్తుంటే అడ్డుకొని, అదేంటి నాన్నా, నేను ఎంతో కష్టపడి మూటలు మోసి సంపాదించిన నా కష్టార్జితాన్ని అలా నూతిలో పడేస్తున్నావెందుకు అని అడిగాడు కొడుకు. దానికి సంతోషంతో రైతు కొడుకు వీపు చరుస్తూ, ఈ సమయం కోసమే నేను చూస్తున్నాను. నీ సంపదన నీలపాలవుతుందని బాధపడిపోతున్నావు. నా సంపదనను నీవు పాడు చేసినప్పుడు నేనెంత బాధపడ్డానో నీకు తెలియచెప్పడానికే నేను అట్లే చేశాను. డబ్బు సంపాదించడమే కష్టం, ఖర్చు చేయడం బహు తేలిక. ఈ విషయం నీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను అన్నాడు. తన తప్పు తెలుసుకున్నాడు కొడుకు. తన్ను క్షమించవలసిందని తండ్రిని కోరి అప్పటి నుండి దుబారాగా ఖర్చు చేయడం మాని పొదుపారి అయ్యాడు. ఈ కథలో నీతి, పొదుపు చేసి ఆనందంగా జీవించు.